మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు తెలంగాణ ఇంటర్ని పార్టీ అంటూ కూడా ఒక పోస్టర్ బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏంటి అసలు తెలంగాణ ఇంటర్ని పార్టీ ఏంటి, దీని నేపథ్యం ఏంటి అసలు? యాక్చువల్లీ అన్న, చాలా రోజుల నుంచి మేము నిరుద్యోగులు అనుకుంటున్నాం, ఏదైతే కాక్రోచ్ పార్టీ స్టార్ట్ అయిందో ఆ రోజే ఏదైనా నిరుద్యోగులు మనం చాలా కొట్లాడుతున్నాం. ఏ అంశమైనా సరే, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఏ నోటిఫికేషన్ అయినా, ఆ నోటిఫికేషన్లో రాంగ్ క్వశ్చన్స్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ జివోస్ కానీ, వీటన్నిటి మీద మనం ఒక పార్టీని, అంటే అది పార్టీ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ కాదు, డిజిటల్ పార్టీ ప్లాట్ఫామ్, నిరుద్యోగ అంశం కోసం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచన ఉండే. ఆలోచనలో భాగంగా ఏం చేసినామంటే, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో నేను ఇన్ని పోస్టులు ఇస్తాను, మీరు చావండి, బాగా దూకండి, ఎండ్రిన్ డబ్బా తాగండి అన్నాడు. ఎండ్రిన్ డబ్బా ఏదైతే నిరుద్యోగులు తెలుసుకుంటే ఏర్పడిన ప్రభుత్వం నాదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఈరోజు అదే నిరుద్యోగుల్ని మీరు ఎండ్రిన్ దాగి చచ్చినా మాకు సంబంధం లేదన్నాడు కదా, ఆ ఎండ్రిన్ తోటే దెబ్బ కొడదామని ఫిక్స్ అయినాం. అయితే దానిలో భాగంగా మేము ముందు రోజు చర్చించుకున్న తర్వాత మా మిత్రులు కొంతమందికి అరెస్టులు చేసి, అంటే మేము ప్రొటెస్ట్ చేయడానికి వస్తే మీరు అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మెట్కి తీసుకెళ్ళారు. ఎవరైతే ఇంద్ర, నవీన్, ఆకాష్ వీళ్ళను మమ్మల్ని కొంతమంది వేరే దగ్గర తీసుకెళ్ళారు. అయితే ఆ రోజు మేము వాట్సాప్ కాల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఇలా అయితే కష్టం, ఈరోజు జంతర్ మంతర్లు ఏ విధంగా జరుగుతుంది, కాక్రోచ్ పార్టీకి ఎంత మద్దతు దక్కుతుందో అది అలాంటి మద్దతు మనకు రావాలంటే మనం ఇలా ఇండివిజువల్గా కొట్లాడడం కాదు, మన నిరుద్యోగులందరం ఒక తాటిపై రావాలంటే ఒక పార్టీ, డిజిటల్ పార్టీ అనేది ఉండాలి. దానికి ఒక పేరు, ఏదైతే మనల్ని నమ్మి మన ఓట్లు మనం గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము మనల్ని ఎండ్రిని తాగమని సావమన్నాడు కదా, వాళ్ళని చంపాలి. మనం ఈ కాంగ్రెస్ పార్టీనే చంపాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలంటే ఎండ్రిన్ పార్టీ అనేది స్టార్ట్ కావాలని చెప్పేసి ఆ రోజు మేము మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్న భాగంగానే ఈరోజు ఎండ్రిన్ పార్టీ అనేది తెర మీదకి వచ్చింది. సో ఎండ్రిన్ పార్టీ కార్యాచరణ ఏముంటుందంటే, ఇది ఏ పార్టీలకు ఎలక్షన్కి సంబంధించింది కాదు, కేవలం నిరుద్యోగ అంశం. నిరుద్యోగతలో కూడా కొంచెం ఏదైతే ఇప్పుడు జన్జీ వచ్చింది, వీళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, వాటిలో కూడా భాగం కంపల్సరీ మేము బాధ్యత తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రోజు ఏదైతే స్టూడెంట్స్ కావచ్చు, రేపు వాళ్ళు నిరుద్యోగులే, మా స్థాయికి రావాల్సిన వ్యక్తులే. కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, నిరుద్యోగులకు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా ఈ ఎండ్రిన్ పార్టీ అనేది ఫైట్ చేస్తుంది. ఇది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఇది ఏదైతే సిజేపీ విజయం ఉందో, ఇది భారతదేశంలో ఉన్నటువంటి యువత విజయం, నేను సపరేట్గా దీనికి సంబంధించినంత వరకు నేను తెలంగాణలో చట్టాలు కూడా తీసుకొస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అది యువత విజయం అని అంటాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ అధినాయకుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ వెళ్ళిండు, వాళ్ళ ప్రియాంక గాంధీ వెళ్ళిరు, వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళిరు, కాబట్టి ఆయన ఏదని అంటాడు. మరి ఢిల్లీలో ఉన్న దేశంలో ఉన్న అందరు యువతలు, మరి తెలంగాణలో యువతలు లేరా? తెలంగాణ యువతకు నువ్వు హామీలు ఇచ్చినప్పుడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నప్పుడు యువత గుర్తులేదా? సిగ్గుండాలే కదా. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు. ఏదో మీరు వాళ్ళు చిన్న పాపం నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయని చెప్పేసి, ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి ఎగ్జామ్స్లో అని చెప్పేసి కాక్రోచ్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని 35 రోజులు ధర్నాలకు దిగి లాఠీ దెబ్బలు తిన్న తర్వాత వీళ్ళ రాహుల్ గాంధీ వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు అందులో ప్రొటెస్ట్ చేయడము, ఆయన ఏదో లాక్కెళ్ళడం జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న నిద్రపోతున్న కాంగ్రెస్ పార్టీ లేచి హుటాహుటిన మేమే చేసినామంటే అది సిగ్గుచేటు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇవి బంద్ చేసుకోరి. మీకు చేతనైతే రైతులకు, నిరుద్యోగులకు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేసి మేము ఇది చేశామని చెప్పండి, అది బాగుంటుందిలే. కానీ ఎవరినో మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బతకకుర్రి. అలాంటి బతికినా వేస్టే. నేను ఇదే అంటాను. చెప్పండి భయ్య, మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఎండ్రిన్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా పోరాటం చేయబోతున్నారు మీరు? అన్న, ముందుగా తెలంగాణ ఇండియన్ పార్టీ గురించి చెప్పే కంటే ముందు ఒక విషయం మా నిరుద్యోగులందరూ కూడా ఒక మాట భరోసా ఇస్తున్నా. ఎందుకంటే ఈ అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే అన్న వాళ్ళు ఇన్ని రోజులుగా నిరుద్యోగుల కోసము, సమస్యల కోసం పోరాటం చేశారు కదా, ఈ కొత్తగా ఏంది ఎండ్రిన్ పార్టీ అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఇది మన అందరి యొక్క భవిష్యత్ గురించి మాట్లాడుతున్నాము. మన యొక్క భవిష్యత్ గురించి మనం ముందు ఎలా చేయాలని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఇది. ఎందుకంటే ఇందాక మిత్రుడు అన్నట్టుగా ఈ రాజకీయ పార్టీ కాదు. ఏదైతే కాంగ్రెస్కి ఒక ఎన్ఐసీ ఎలా ఉందో, బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్పీ ఎలా ఉందో, ఇలా మనకు నిరుద్యోగులకి ఒక తెలంగాణ ఇండియన్ పార్టీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్లో కోణంలో మాత్రమే చూడండి. సో కాబట్టి మన అంశాన్ని అయితే పక్క పెట్టే సమస్య లేదు. ఇప్పుడు ముందుగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ఉన్నటువంటి 19,000 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ నుంచి మేము వాయిస్ ఇస్తున్నాము. మా డిమాండ్ ఇది. సో కాబట్టి మీరు కనుక ఇచ్చిన మాట కనుక తప్పితే మేము ఈ తెలంగాణ ఇండియన్ పార్టీని ముందుకు తీసుకొచ్చి మీకు ఖచ్చితంగా మీకు పీఠం కదిలిస్తాము, మిమ్మల్ని కూర్చోబెట్టామా, ఏదైతే గద్దె మీద కూర్చోబెట్టినో దాన్ని మేము అంతా కూడా పెకిలిస్తామని చెప్పేసి మన స్ట్రాంగ్ డిమాండ్తో జెన్జీ అంతా కూడా మనకు మద్దతు రావాలి, మన నిరుద్యోగులు ఒక తాటి మీదకి రావాలని చెప్పేసి ఉద్దేశంతో మనకు తెరమంది తెచ్చినాం. ఎందుకంటే మనం సొంతకు వచ్చిన ఆలోచన కాదు, మనల్ని అవమానించాడు. ఆవేదనతోనే, ఒక అవమానంతో పుట్టుకొచ్చినటువంటి తెలంగాణ ఇండియన్ పార్టీ కాబట్టి ఏ ఒక్కరిని కాదు,
తెలంగాణలో ఉన్నటువంటి యావత్ 30 లక్షల మంది నిరుద్యోగుల సొంతం ఇది. సో కాబట్టి దీనికి ఒక వ్యక్తి ఫౌండర్ అని చెప్పేసి, ఒకరు చైర్మన్ అని చెప్పేసి కాదు, ఇది మనందరిది. కాబట్టి ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మన సమస్యలే మనకు ప్రధానమైనవి. సో కాబట్టి ఫస్ట్ 19,000తోని భర్తీ కంపల్సరీ జరగాల్సిందే. దాన్ని మనం మొదటి డిమాండ్గా పెడుతున్నాము. అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు అని చెప్పేసి మనం కొట్లాడుతున్నాం. ఎస్ఐకి 38 సంవత్సరాలు అని చెప్పేసి ఇవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని మనం విజయం సాధిస్తాం. సో కాబట్టి దానిలో భాగంగా మనం అంతా కూడా ఒక గొడుగు కిందికి రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ అని చెప్పేసి ఒక మోటోని మనం తీసుకుని వెళ్దామని చెప్పేసి మేము అందరికీ తెలియపరచాలి. మీకు ఇది అర్థం కావాలని చెప్పేసి మీరు ఎవరు కూడా ఎగ్జాస్ట్ అవ్వద్దు, ఎందుకంటే మేము ఒక స్టాండ్ మీద ఉన్నాం. సో కాబట్టి మీకు ఈ భరోసా ఇస్తున్నా. అండ్ ఇంకొక విషయం, దయచేసి చాలా మంది గ్రూపులలో అన్న నాకు బతకాలని లేదన్న, నేను ఎందుకంటే ఆ 7,000 పోస్టులు వస్తే నాకు జాబ్ రాదు, ఆ రోస్టర్ పాయింట్లో నిజంగా ఒక 0 పోస్ట్ ఉంటుంది, ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఎట్లా జాబ్ వస్తా అంటే ఇది వాస్తవం. ఇవన్నీ వాస్తవం మీరు చెప్పేది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆ మంత్రివర్గంలో ఒక్కరికున్నా కూడా మన బతుకులు బాగుపడేవి. సో ఇవాళ కాంగ్రెస్ నాయకులలో ఎవరు కూడా ఒక చదువుకున్న వ్యక్తి కానీ, ఒక జీవుల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఎవరు లేరు. అది మన సిగ్గుచెట్టు వాస్తవానికి. సో కాబట్టి మీకు ఒకటి మాట ఇస్తున్నాము, ఎవరు కూడా చావు దేనికి పరిష్కారం కాదు. ముందుగా మన ప్రాణం అనేది గొప్పది అన్నిటికంటే. ఉద్యోగాల కంటే కూడా మన ప్రాణం గొప్పదా కదా. సో కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు అట్లా ఆలోచన చేయొద్దు. ఎవరు కూడా ఈ సూసైడ్ చేసుకున్న మంచి మాట ఇంకోసారి ఏ గ్రూప్లో వినపడద్దు. ఎందుకంటే మనం అందరూ కూడా కలిసి కొట్లాడదాం, మన హక్కులు మనం సాధిద్దాం, గల్లబట్టి గుంజుదాం. ఎందుకంటే ఉద్యోగం మన భిక్ష కాదు, మన హక్కు. వాళ్ళు ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు సొంత డబ్బులతో కాదు పరిపాలన చేసేది, ప్రజలు ట్యాక్స్ కడితే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అదేవిధంగా సకాలంలో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ అడిగేటువంటి హక్కు మనకు ఉంటుంది. వాళ్ళు జాప్యం చేస్తే మనం ఖండించాలి ఖచ్చితంగా. కాబట్టి అందరు కథలు రండి, ఖచ్చితంగా మనంతా ఒక చేతికి చేరితే ఏదైనా మనం సాధించుకుంటాం అని చెప్పేసి యువతకు నేను బలంగా చెప్తున్నా. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా కూడా మేము సానుకూలంగానే మిమ్మల్ని అడుగుతున్నాము. చాలా సామరస్యంగా, చాలా శాంతియుతంగానే మేము ఇప్పటిదాకా ప్రొటెస్ట్ చేసినాం. ఒక్కసారి సీజేపీ మీకు తెలుసుగా చూసారు కదా ఎంత కఠినంగా చేసేలో. అది ఖచ్చితంగా త్వరలో తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతుంది. అదే అభిజిత్ దీప్కే ఉన్నాడు కదా, దానికి ఫౌండరు, అతను పిలుస్తాం. మేము అతని మద్దతు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మేము చేసేటువంటి ఏదైతే ఈ ఒక వారం టైంలో మీరు కనుక నోటిఫికేషన్ అన్ని కూడా ఇచ్చి మెగా డిఎస్సీ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తాం. సో ముందుగా 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఈ సివి ఆనంద్ గారు అన్నారు. కాబట్టి మీరు ఆ మాట నిలబెట్టుకోండి. ముందుగా ఆ యొక్క నోటిఫికేషన్ ఇవ్వండి, మీరు మాట నిలబెట్టుకోండి. లేకపోతే మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ ద్వారా ఆ సమక్షంలో ఖచ్చితంగా మేము ఆధ్వర్యంలో తెలంగాణలో ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ విధంగా మేము చేసి చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం వాళ్ళకి. చెప్పండి భయ్య, ఇదే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి మరీ వెళ్ళిన పరిస్థితి ఉంది. అవును, రాహుల్ గాంధీ గారు నిజంగా ఎలక్షన్ బిఫోర్ చిక్కడపల్లికి వచ్చి చాయ్ బిస్కెట్లు తిని, ఉస్మానియా బిస్కెట్ మంచిగా అమరగా తిని మమ్మల్ని ఏమన్నాడంటే, పార్టీ అధికారం రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, మీ నిరుద్యోగుల సమస్య అన్ని కూడా నేను పారవేస్తాను, మిఠా దుంగ అన్నాడు. సో అతనికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒక పాట పాడతా. ఆ పాటలోనే అతనికి ఇప్పటికైనా మేలుకోవాలి, పడుకున్నాడు కదా, నిద్ర లేవాలి, మా సైడ్ కూడా చూడాలి. సో రాహుల్ గాంధీ మామ, రాహుల్ గాంధీ మామ, అయ్యయ్యో రామ రామ, రాహుల్ గాంధీ మామ, అయ్యయ్యో రామ రామ, రాహుల్ గాంధీ మామ, सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, రాహుల్ గాంధీ మామ. ఇది ఆయనకు అర్థమైతే హుటాహుటిన ఇప్పుడే హైదరాబాద్కి వచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు తెలంగాణ ఇండియన్ పార్టీ అంటూ కూడా మీరు ముందుకు పోతా ఉన్నారు. ఎట్లా దీని కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఏ విధంగా ముందుకు పోతారు? ఏమైనా ధర్నాలు చేస్తారా లేకపోతే ఏం చేస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మారుమోగుతున్న పార్టీ ఇండియన్ పార్టీ. దీనిపైన నేను వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్స్, ఈ చెప్పిన మాటలకి ఈ రోజు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము ప్రత్యేకంగా ఒక పార్టీని స్థాపించబోతున్నాము. త్వరలో వస్తుంది ఆ పార్టీ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్తాం. మేము ఖచ్చితంగా భారీ ఎత్తున ఉద్యమం కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర కూడా అతి త్వరలో కూడా మహాధర్నా కూడా చేయబడుతున్నాం ఇదే ఇండియన్ పార్టీ పైన. ఖచ్చితంగా ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా ఒకటి అడగదలుచుకున్నా, మీకు ఢిల్లీలో ఉన్న అక్కడ విద్యార్థులు నిరుద్యోగులు కనబడుతున్నారు, కానీ ఇక్కడ ఈ 29 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చనిపోయిన విద్యార్థులు మీకు కనబడడం లేదా? మరి ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక సూసైడ్ చేసుకుంటున్నారు లెటర్ రాసి. మరి ఇంత కూడా మీకు కనికారం రావట్లేదా తెలంగాణ నిరుద్యోగుల పైన? మీకు నిజంగా తెలంగాణ రాష్ట్రం పైన, నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే వెంటనే మీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని, రాహుల్ గాంధీ గారు ఒక మాట అడగదలుచుకున్నా,
మీరు ఢిల్లీలో అక్కడ పోయి ఏమో ధర్నాలు చేశారు, అరెస్టు చేస్తేనే పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్ద రచ్చ చేశారు. మరి ఇక్కడ విద్యార్థులకు రోజు ఎప్పుడు పడితే అక్కడ పోలీసులు లాక్కెళ్ళడం, ధర్నాలు, పోలీసులు కొట్టడం, ఇదేనా? మరి ఇక్కడ రాహుల్ గాంధీ రావడానికి ఏమవుతుంది? మీరే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే దానికి కారణమే నిరుద్యోగులు. మరి నిరుద్యోగులపై మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడు ఇదే మన ఇందిరానాయక్ కానీ మన తోటి మిత్రులు కానీ అందరు కాంగ్రెస్ ప్రభుత్వాలతో కలిసి పని చేయలేదా? అప్పుడు ఉద్యోగం కోసం పోరాటం చేయలేదా? బస్సు యాత్ర చేయలేదా? నేను రేవంత్ రెడ్డికి అడగదలుచుకున్నది ఒకటే, మీకు నిజంగా నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే ఇదే రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రంలో బహిరంగంగా సభ పెట్టారు కదా సరూర్ నగర్లో, అక్కడ పిలిపించుకొని ఇగో మేము 2 లక్షల ఉద్యోగాలు ఈరోజు విడుదల ఇస్తున్నామని మాట నీటి పెట్టుకోవాలి కూడా నేను ఇక్కడ నుండి కోరుకుంటున్నాను. ఇది ఎంట్రీన్ పార్టీ అనేది ఆదిలాబాద్ జిల్లా నుండి చివరి ఖమ్మం వరకు ప్రతి గ్రామాలలో, తాండాలలో, గూడాలలో, మండల జిల్లా స్థాయి వరకు ఖచ్చితంగా వెళ్తుంది. దీనిపైన మద్దతు ఉంటుంది 100%. దీనిపైన అతి త్వరలో కూడా మేము దీనిపైన ప్రకటన చేయబోతున్నాం, కార్యాచరణ కూడా చేయబోతున్నాం అని నేను ఇక్కడ నుంచి వేడుకుంటున్నాను.